యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కేవీఎస్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ఆధ్వర్యంలో మెట్రో ఉదయం ఎలక్ట్రాన్ మీడియా రాష్ట్ర స్థాయి ముఖ్యమైన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ కౌన్సిలర్లు దేవరకొండ నరసింహాచారి, రఘునందనాచారి, స్థానిక సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధనాచారి, రఘునందనాచారి, స్థానిక సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధనాచారి ఈ కార్యక్రమంలో మెట్రో ఉదయం ఎలక్ట్రాన్ మీడియా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ పి జగదీష్ కుమార్, తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీహరి, మెదక్ ఇన్ఛార్జ్ రంగాచారి, కాప్రా రమేష్ చారి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ, అదేవిధంగా మెట్రో ఉదయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో మా భువనగిరి పట్టణానికి, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వీరు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మరి విచ్చేసినటువంటి పెద్దలు చైర్మన్ శ్రీ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ సత్యమరావు గారు, మా యాదాద్రి భువనగిరి జిల్లా ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్, ఎందుకంటే మాకు చాలా ఆత్మీయ మిత్రుడు, మా బంధువు అందోజు వెంకటాచారి గారు, అన్నా సీనియర్ జర్నలిస్టు పాత్రికేయులు గోవర్ధనాచారి గారు, తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీహరి అన్న గారు, నెట్వర్క్ ఇన్ఛార్జ్ జగదీష్ గారు, రమేష్ గారు, రంగాచారి, భాస్కరాచారి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్తే. మధ్యలో అన్న మాజీ కౌన్సిలర్ రగన్న అన్న కూడా ఇక్కడ విశ్వకర్మ సంఘం ఇన్ఛార్జ్ అన్న, మా పెద్దలు రంగయ్య గారు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇన్ఛార్జ్ ఉంటుంది. అయితే మీడియా అనేది నేను దాదాపు 1983-84 ఇతర సంఘటనలను బయటకు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, నిస్వార్థ సేవ అనేది ఈ యొక్క మెట్రో 14వ వార్షికోత్సవ డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఆ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆశ వ్యక్తం చేస్తున్నాను. జిల్లా రిపోర్టర్ అందోజు వెంకటాచారి గారు తన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లను కార్యోన్ముఖులను చేసి ఒక నాణ్యమైనటువంటి వార్తలు అందించి నాణ్యమైన రిపోర్టర్గా తయారు చేయాలనే సంకల్పంతో వెంకటాచారి తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించి మేనేజ్మెంట్ సత్యం గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు చైర్మన్ శ్రీ లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ జిల్లాను ఎంచుకున్నందుకు. మిత్రులారా, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చలకట్ట సోమేశ్వరాలయ చైర్మన్ దేవరకొండ నరసింహాచారి గారు, సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెందుర్తి రఘునాథ్ గారు, ఈ యొక్క మెట్రో ఉదయం వైస్ చైర్మన్ సత్యం గారు, అండ్ మన రిపోర్టర్స్ అందోజు వెంకటాచారి, రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీహరి గారు, రంగాచారి గారు, జగదీష్ గారు, భాస్కరాచారి గారు, అందరూ చారీలే. అందరికీ వందనాలు, అభివందనాలు. మిత్రులారా, వెరీ టఫ్ కాంపిటీషన్ ఆర్గనైజేషన్ మీడియా అనేది. ఒకప్పుడు నేను జర్నలిజంలోకి అడుగుపెట్టిన 92లో 4 పేపర్లు ఉండేవి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త కూడా లేదు. ఉదయం, ఆనాడి ఉదయం పత్రికని మీరు ఉదయం అనే సింబాలిక్లో ఆర్గనైజేషన్ స్థాపించారు. ఆనాడు దాసనారాయణ నాయకత్వంలో అద్భుతంగా ఉదయం పత్రికలో ఈరోజు ఏ వార్త వస్తుందో తెల్లారి పోలీసులు అలర్ట్ అయ్యేది, రాజకీయ నాయకులు అలర్ట్ అయ్యేది. అవినీతికి పాల్పడే రోజుల్లో ఉదయం, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. ప్రజలంతా కూడా పత్రికల్లో వచ్చేది ఒక నిజమైనటువంటి వార్త. ఆ వార్త వచ్చిందంటే అది నిజంగా ఆవిడ అవినీతికి పాల్పడ్డాడు, అక్కడ అన్యాయం జరిగింది అనే దాన్ని తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్న రోజులు. ఒక నక్సలైట్ల వ్యవహారం, ఆ రోజుల్లో నక్సలైట్ మూవ్మెంట్ చాలా ఉండేది. నక్సలైట్ల రాష్ట్ర నాయకత్వాన్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క సాధక బాధకాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు,
హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నాం, గిరిజనుల కోసం చేస్తున్నాం అనే ఉన్నత స్థాయిలో ఆలోచన చేసి ఉన్నతమైనటువంటి విద్యావంతులైనటువంటి యువ నాయకత్వం అడవుల్లోకి పారిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయి ఒక సిద్ధాంతం కోసం పోరాటం చేసిన నాయకులను ఉదయం అనే పత్రిక వెలుగులో తీసుకొచ్చి ఆ రోజు ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పత్రికలు 4వ పాలు ఈ సమాజానికి 4 లేదు. ఈరోజు ఈనాడు లాంటి పేపరే ఇప్పుడు మెట్రో దానికి వచ్చేస్తుంది, ప్రింట్ తగ్గించేసింది, ఈనాడు పీడిఎఫ్కి వచ్చేసింది. పీడిఎఫ్ పేపర్ ఇప్పుడు సమాజాన్ని శాసిస్తుంది, ప్రింట్ ఇస్తలే, ఓన్లీ పీడిఎఫే నడుస్తుంది. కాబట్టి మీరు కూడా జర్నలిస్టులు కూడా మెట్రోలో పనిచేసడం మా బాధ్యతగా, మా అదృష్టంగా, లక్కీగా మీ మేనేజ్మెంట్ కూడా మీకు విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా ఎందుకంటే మళ్ళా ఇది ఒక కార్యక్రమం మీ ద్వారా మీరు ఒక మాకు బ్యాక్ సపోర్ట్ భువనగిరి పట్టణంలో మీరు మాకు బ్యాక్ సపోర్ట్ కాబట్టి మీరు కూడా భాగస్వామి కానీ మీరు ఇచ్చిన ఆదిత్యానికి మా వెంకటాచార్య గారికి మరి ధన్యవాదాలు. జై హింద్. నా పరంగా నేను జై హింద్ అన్న. అందరికీ మీడియా మెట్రో ఉదయం కుటుంబం వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో స్పెషల్గా ఈ నీడనిచ్చిన అన్నలకు ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళందరినీ కలిపిన మన రమేష్ అన్నకు ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత చిన్న కుటుంబాన్ని కొంచెం కొంచెం పెద్దగా చేసుకుంటూ ఈడ 5-6 అన్నా కానీ 10 మందిని ఇచ్చిన, దాంతోపాటు అన్న నీడ ఇచ్చిండు, నీడ ఇచ్చి భోజనాలు అరేంజ్ చేస్తుండు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు అన్నవారికి. ఎందుకంటే మనకు భువనగిరిలో మనకు అంటూ ఒకరు ఉన్నారు అనేది ఒక ప్రత్యేకం. ఇంకోటి ఏంటంటే మిత్రులు మన అన్నగారు చెప్పిన విషయం ఏంటంటే పాత్రికేయులు ఏంది అనేది ఒక కలం గురించి చెప్పేసి పెట్టిండు. చాలా సంతోషం అన్నది మీరు గుర్తించినందుకు మమ్మల్ని అందరినీ. ఇక నేను పేరున అయితే చెప్పగలుగుతా. మా అందరి తాలూకు మీ అందరు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. టైం కూడా లేదు, ఆల్రెడీ 1:30. అందరికి షుగర్లు బీపీలు వద్దులే కాబట్టి ఇంతకంటే ఎక్కువైతే ఏమనుకోండి. స్పెషల్ గా రమేష్ అన్న మా అందరి తాలూకు ప్రత్యేక ధన్యవాదాలు. వెంకట సారీ రమేష్ అని ఇక్కడ మెట్రో ఉదయం సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు అగ్రవాళ్ళు గారు, మా జిల్లా ఐక్య సంఘం అధ్యక్షులు గారు, మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ గారు, మన సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధన గారు, రంగాచార్య గారు, సింగరావు గారు, భాస్కర్ గారు, విజయదశ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మెట్రో ఉదయం నెట్వర్క్లో నేను 2022 నుంచి పనిచేస్తున్నాను. ఫస్ట్ మా మండలంలో కూడా మనకు మంచి స్థానం ప్రస్తుతంగా రేపు మార్చిలో అధ్యక్షుడిగా ప్రపోజల్ చేశారు. నేను లోకాలు ఉండలేను. ఈ మధ్య నా పిల్లల కోసం హైదరాబాద్ సెటిల్ అయ్యి నా పొద్దున్న